ఫోన్ చేశాను రైలు నీళ్ళు అది ఇది రెండు కలుసుకున్నాయి. రైల్వే ట్రాక్ అవతల మున్నేరు రెండు కలిసినాయి. అన్ని లైట్ వచ్చినాయి స్వామి. అంటే అది రైల్వే ట్రాకే కదా. కట్టెలు రైల్వే ట్రాక్ మునిగి ట్రాక్ ఏది అదో వాళ్ళు ఎవరో నడిచి వస్తున్నారు. వాళ్ళు రైల్వే వాళ్ళు అది క్లీన్ చేసుకుంటే ఖమ్మం రైల్వే ట్రాక్ మొత్తం మునిగింది. ఇది ఖమ్మం నుంచి ఈ రైల్వే ట్రాక్ మైబాద్ పోయారు. లారీ కొట్టుకపోయింది అనుకుంటా, నాకు తెలిసి లారీ మునిగింది. ఇక్కడ ఇంటి పైన పిల్లలు పైకెక్కి కూర్చున్నారు. మున్నేరు ఉప్పొంగి రైల్వే ట్రాక్ మొత్తాన్ని ముంచేసింది. ఉధృతంగా ప్రవహిస్తుంది మున్నేరు. అక్కడ మనకు దూరంగా కనపడుతున్న చిన్న అగ్గిపెట్టెల లాంటి బిల్డింగ్ల ఇవి ఇందిరమ్మ ఇళ్ళ పక్కనే ఉంటాయి. ఇది కొత్తగా కట్టిన కన్స్ట్రక్షన్స్ చూస్తున్నారు. ఉగ్ర రూపం దాచి ఇళ్లలోకి వాటర్ వచ్చిన ప్రదేశం ఇది. ఖమ్మం నుంచి బైపాస్ రోడ్ నుంచి దానవాయగూడెం పార్కుకు పోయే రూట్ అది. ఆ బోర్డు మొత్తం దాదాపుగా మొత్తం జల దిగ్బంధమైన సందర్భం మన ముందు కనపడుతుంది. ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి బ్రిడ్జి ఇది రైల్వే బ్రిడ్జి. ఇది ఖమ్మం రైల్వే బ్రిడ్జి. ఇంకా కొంచెం ముందుకు పోతే ఎఫ్సిఐ గోడన్, వదిల భిక్షమయ్య మొత్తం ఫంక్షన్ హాల్ మొత్తం పూర్తిగా మునిగినటువంటి సందర్భం మన కళ్ళ ముందు కనపడుతుంది. ఈ పక్కనున్న రోడ్డు ఎఫ్సిఐ గోడౌన్ అంతా కూడా జల దిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఇక్కడ చూస్తున్నాం ఎంబీ గార్డెన్. ఇది మేకల భిక్షమయ్య గార్డెన్ మొత్తం జల దిగ్బంధంలో ఉంది.